అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వలన వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి ఎదురవబోయే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలోకి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారి అయితే మన గురువు గారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే ఫోన్ ద్వారానే గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని అయితే పొందండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం అయితే చోటు చేసుకోబోతుంది. అయితే ఆ విషయం మీ యొక్క ఆలోచనలు తప్పకుండా కదిలించేలాగా అయితే ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న ఏంటంటే కనుక ఎవరు ఆలోచిస్తున్నారు, ఆ విషయం ఏంటిది, అసలు ఈ రోజున మీకు మీ జీవితంలో చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఎటువంటిది, మొత్తం అయితే ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి గలవారు చాలా తెలివితేటలు మెండుగా కలిగిన వారు, కానీ లోపల వీరు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు. పైకి మాత్రం చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. వీరి యొక్క హావభావాలని బయట పెట్టరు, చాలా గోప్యంగా దాచుకుంటారు. ఎవరేమనుకున్నా పట్టించుకుంటాట్టుగా అసలు కనిపించరు. అయితే కొన్ని దాచినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, వీరి యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు కావచ్చు, రేపటి రోజున మాత్రం ఊహించిన విధంగా మీకు అర్థం కానటువంటి ఒక సమయంలో, మీకు తెలియని విధంగా ఏదో ఒక సమయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఊహించలేనటువంటి విధంగా మీకు ఒక సందర్భం అయితే ఎదురు కాబోతుంది. ఈ యొక్క రాశి గలవారు ఊహించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క విషయం మీరు ఊహించక ముందే అటువంటి వ్యక్తులు గత కొంతకాలంగా ఎవరైతే మీరు ఒక వ్యక్తితో దూరంగా ఉన్నటువంటి విషయం గురించి మీ ముందు ఫలానా విషయం గురించి ఒక వ్యక్తి వ్యక్తపరచబడుతున్నాడు. అయితే మీ మనసులో ఉన్న చాలా అంటే ఒక సందేహంలో దిగిపోబోతున్నారు. అయితే కొంతమంది కొంచెం పాత స్నేహం కూడా కలిగిన వారై ఉండొచ్చు. ఒక ప్రేమ విషయంలో కానివ్వండి, లేదా ఒక ముఖ్యమైన విషయంలో కానివ్వండి, మీకు ఇప్పటి వరకు కూడా కొంతమంది వ్యక్తులు అయితే మీ దగ్గర గోప్యంగా ఉన్నటువంటి విషయాలను ఈ రోజున మాత్రం బయటపడేలాగా అయితే చేయబోతున్నారు. అటువంటి సమయం అయితే గ్రహగోచర స్థితుల ప్రకారం అయితే మీకు కనబడుతుంది. గ్రహస్థితి అనుకూలంగా అయితే రేపటి రోజున జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కనుక మీకు బయటపడేటువంటి కొంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీ గురించి మౌనంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం మీ గురించి బయటకు మీతో మాట్లాడడం లేదు, కానీ లోపల మాత్రం ఎంతో మీ గురించి అయితే చాలా ఎక్కువగా ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తిని అయితే చెప్పుకోవచ్చు. మీతో మాట్లాడాలని చెప్పి మరలా మీతో తిరిగి కలవాలని చెప్పి పదే పదే అనుకుంటూ ఆ వ్యక్తి కొన్ని విషయాలను మీరు ఏ విధంగా అయితే ఎవరితో ప్రయత్నించాలి, ఎవరితో స్పందించాలి, ఎవరినేమనుకుంటున్నారో తెలియక చాలా ప్రత్యేకంగా అయితే ఏమైనా కానీ తప్పుగా కానీ వారిని ఆలోచించుకుంటారేమో అనేటువంటి ఒక సందిగ్ధంలో వారు పడిపోయి ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్లో వారు ఆగిపోయి ఉన్నారు. ఈ రోజున మాత్రం గ్రహస్థితి కారణంగా తెలియనటువంటి ఒక అంశం గురించి కనుక వారు అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారి యొక్క భావాలను మాత్రం మీ ముందు బయటపడేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. వారి యొక్క మనసులో మీ గురించి ఆలోచించేటువంటి విషయాలన్నీ కూడా బయటపడబోతున్నారు. మరికొందరు అయితే పాత సంబంధం మళ్ళీ తిరిగి అయితే కొనసాగించాలని మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రలుగా మీ జీవితంలోకి రాబోతున్నారంటే తెలుసుకోవాలి. స్త్రీ కానివ్వచ్చు, పురుషుడు కానివ్వచ్చు, మరలా మీ జీవితంలోకి రావడానికి మాత్రం రేపటి రోజున తప్పకుండా ప్రయత్నాలన్నీ ముమ్మరంగా చేయబోతున్నారు. మరొక అంశం ఏంటంటే గనక రేపటి రోజున ఒక దాచిపెట్టినటువంటి చాలా పచ్చి నిజం అనేది అయితే బయటకు పడబోతుంది. అటువంటి తెలియనటువంటి ఏదైనా ఒక సంఘటన కావచ్చు, గతంలో మీకు జరిగినటువంటి ఒక సంఘటన కూడా కావచ్చు, అది ముఖ్యమైన ఒక మాట కావచ్చు, ఏదైనా కానీ మీ గురించి మాత్రం తెలియదంటే వారి గురించి తెలుసుకునేలాగా ఒక ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయం కావచ్చు, మీకు అలాగే ఒక నిజం అయితే మాత్రం బయటపడబోతుంది రేపటి రోజున. మరి ఆ నిజం అనుకోనటువంటి స్థితిలో, అనుకోనటువంటి సమయంలో, అనుకోని విధంగా మీ చెవున పడబోతుంది. మరొక అంశం ప్రకారం మనం పరిశీలించినట్టయితే కనుక ఈ యొక్క వ్యక్తి యొక్క పాత్ర అనేది రేపటి రోజున మరొకరితో ఏదైనా కానీ ఒక విషయం గురించి మాట్లాడడం,
లేదా మీ జీవితంలో ఒక మార్పు అనేది ఈరోజు కారణం కాబోతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక ఒక నిజం అనేది బయటపడిన తర్వాత మీరు ఒక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈ రోజున మీరు తీసుకోవాల్సి వస్తుంది. అంత అవసరం కూడా ఏర్పడబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే గనక ఈ పరిస్థితి కారణం గతంలో మీరు ఏర్పరచుకున్నటువంటి ఒక సంబంధము, అలాగే మీరు చెప్పనటువంటి ఒక ముఖ్యమైనటువంటి భావన అని కూడా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి మీపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారంటే మరీ ముఖ్యంగా వారు ఎవరికో ఇంకా ముఖ్యమైనటువంటి ఒక నిజం అనేది మాత్రం తెలియపరచకపోవడానికి ఇటువంటివన్నీ కూడా కారణాలు మీ మనసులో ఒక ముద్ర వేసుకుని అయితే ఉండడం చాలా ప్రధానంగా అయితే కనబడుతుంది. మీకు అర్థం కావడం లేదు కానీ ఎలా తెలుసంటే ఈరోజు మీ యొక్క గ్రహస్థితి యొక్క ప్రత్యేకంగా చెప్తుంది. చంద్రుడి వలన భావోద్వేగాలు బయటపడబోతున్నాయి. రాహు వలన దాచిపెట్టినటువంటి విషయాలు కూడా బయటపడబోతున్నాయి. మరి రెండూ కలిసి మరికొన్ని నిజాలను మీ చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు కూడా ముఖ్యమైన విషయాలను కూడా వెలుగులోకి తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఇలా జరగడం వలన జీవితంలో కొన్ని లాభ నష్టాలు అనేవి కూడా చవిచూడబోతారు. అంటే ఒక నిజం బయటపడేటువంటి విషయంలో ఆ నిజం తెలుసుకునేటువంటి ఒక సంబంధంలో మీరు ఒక సందిగ్ధంలో స్పష్టత లేకుండా జీవితంలో అనేది ఒక వ్యక్తి గురించి, వారి యొక్క సంబంధం గురించి, మీరు ఏర్పరచుకునేటువంటి ప్రేమానురాగాల గురించి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక నిజం తెలుసుకోవడం ద్వారా అటువంటి స్పష్టత మీకు రావడం ఒక కొత్త అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఆ అవకాశం వెతుక్కుంటూ రాబోతుంది. దీనివలన జరిగే కొన్ని లాభ నష్టాలు కూడా మీకు భావోద్వేగంగా కొన్ని విషయాల్లో కలకలం రేపబోతున్నాయి. ఆ నిజం వల్ల మీరు షాక్కి గురవడం కాకుండా గుండెలు పగిలినట్టు ఒక వార్తగా మిగలటం కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు పడుతుంది. దీనివలన జీవితంలో ఏంటంటే ఊహించని విధంగా ఈ రోజున లాభాలు అనేవి, అలాగే నష్టాలు అనేటువంటివి కూడా చాలా సమానంగా అయితే కనబడుతున్నాయి. మరికొన్ని లాభాలు అయితే మాత్రం మీరు తప్పకుండా అంటే ఆస్వాదించబోతున్నారు. మరికొన్ని సందర్భాల్లో స్పష్టత అనేది చాలా అవసరం. మానసికంగా కూడా మీరు ఉన్నటువంటి ఒత్తిడికి లొంగిపోయి మనోధైర్యం కలిగించే విషయం కావచ్చు. ప్రత్యేకంగా మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తేలాగా ఈ రోజున కొంతమంది వ్యక్తులైతే ప్రోద్బలం కూడా మీకు లభిస్తుంది. అలాగే ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు ఏంటంటే కనుక ఒక చిన్న పూజా పరిహారం కూడా తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కొన్ని సమస్యల నుండి తప్పకుండా బయటపడగలిగే అవకాశం అదైతే మీరు చెప్పుకోవాలి. ఇటువంటి విషయాలని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తప్పకుండా వెంటనే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తప్పకుండా మీరు ఏ విషయం గురించి అయితే రేపటి రోజున తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రోజున మాత్రం మీరు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి పసుపు పచ్చ అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే దిక్కు పడమర అని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు ఎంతో అద్భుతమైనటువంటి ప్రయాణం కూడా శుభసూచకంగా కూడా కనబడుతుంది. మరి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 11, 16, 7 అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ కుటుంబ సభ్యులను సంప్రదించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆ పైన మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తాయి. రేపటి రోజున చాలా నిశ్శబ్దంగా పూజ గదిలో ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. ఒకరికి తప్పకుండా సహాయం చేయాలనే ఆలోచన మీ మనసులో మాత్రం అనుకోండి. రేపటి రోజున మీరు మనశ్శాంతి అలాగే ఒత్తిడి నుండి దూరం చేసుకోవడం చాలా ఉపయోగపడతాయి. రేపటి రోజున పసుపు రంగు యొక్క దుస్తులను మీకు ధరించడం ద్వారా ఎంతో శుభసూచకంగా అయితే ఉంటాయి. లేదా పసుపు రుమాలనైనా మీరు దగ్గర ఉంచుకోవడం ద్వారా మీకు ఎంతో మంచి ఫలితాలు అయితే తప్పకుండా అయితే కలుగుతాయి. మీ మనసును ఎక్కువగా కదిలించేటువంటి రోజు చాలా రోజులుగా అయితే మీరు తెలుసుకోవాలని అనుకునే ఒక విషయం పట్ల ఒక పెద్ద అవగాహన అయితే మీకు కలగబోతుంది. మీ యొక్క ఆలోచనలు కానివ్వండి, మీ యొక్క ప్రవర్తన కానివ్వండి పూర్తిగా మారిపోబోతున్నాయి. తప్పకుండా ప్రతి నిజం వెనుక ఒక కథ అనేది దాగి ఉంటుంది. ఆ కథ అనేది మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది దైవ నిర్ణయం. ఆ నిజాన్ని మాత్రం మీరు ఎలా అర్థం చేసుకుంటారో అది మీ యొక్క భవిష్యత్తును కూడా అదే విధంగా నిర్ణయిస్తుందని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని. తప్పకుండా అయితే మీ దగ్గరలో ఉన్న బాబావారి ఆలయాన్ని సందర్శించి అక్కడ దత్తాత్రేయ అనే ఒక చిత్రపటానికి నానబెట్టిన శనగలను మాలగా గుచ్చి దండగా వేయడం మీకు ఎంతైనా మేలు చేస్తుంది. అక్కడ ఉన్న పేదవారికి, మీకు యాచకులకు తప్పకుండా దాన ధర్మాలు చేయడం, మూగజీవాలకు ఆహారం పానీయాలు అందించడం చాలా మంచి శుభసూచకాలు అయితే చెప్పుకోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.